49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణలోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా మొత్తంలో నిధులను కేటాయించింది. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు అంటే సుమారు 5 ఏళ్ల కాలానికి గాను తెలంగాణకు 9,968 కోట్లను కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ నిధుల వినియోగం పర్యవేక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులను కేవలం మండల, జిల్లా ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీల అభివృద్ధికి మాత్రమే వాడాలని తెలిపింది. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, రోడ్లు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి ప్రజలకు ఉపయోగపడే వాటికి మాత్రమే ఈ నిధులను వాడాలని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిధులను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు వినియోగించకూడదని తెలిపింది. అయితే ఈ నిధుల దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి స్థానిక సంస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు తాము ఖర్చు చేసే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఏడాదిలో నిధులు దేనికి ఖర్చు చేసేవారో, చేసిన అభివృద్ధి ఏంటి అనే నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది. ఆడిట్లో లోపాలు, నిధుల దుర్వినియోగం జరిగినట్టు తెలితే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని, ఈ మేరకు స్థానిక సంస్థలకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు చేసింది. రాష్ట్రాలకు 5 ఏళ్ల కాలానికి సంబంధించి ఆర్థిక సంఘం 4,35,236 కోట్లను గ్రాంట్లుగా ప్రకటించింది. వీటిలో 80% నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించగా 10% మండల పరిషత్లకు, మరో 10% జిల్లా పరిషత్లకు అందజేయనున్నట్లు తెలిపింది. ప్రతి సంవత్సరం జూన్, అక్టోబర్ నెలల్లో 2 విడతల్లో ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. 2026 నాటి అంచనాల ప్రకారం గ్రామీణ జనాభాకు 90%, రాష్ట్ర వైశాల్యానికి 10% నిధులు కేటాయించారు. అంటే తెలంగాణ గ్రామీణ జనాభాకు 1.92%, వైశాల్యానికి 0.37% చొప్పున మొత్తం 9,968 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.